ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎందుకు తప్పుదోవ పడుతున్నాయి? తొలుత ప్రజాప్రభుత్వాలుగా ఏర్పడిన తర్వాత ఎలా దారి మళ్లింపునకు గురవుతున్నాయి? ఆసియాలోని పలు దేశాలకు ఈ దుర్గతి ఏంటి? దేశాధినేతలు పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం ఏంటి? ఈ దుస్థితికి కారణం ఎవరు? అది పాలితుల తప్ప, పేరాసకపోయే పాలకుల తప్ప? వాజ్ దిస్ సిగ్నేచర్ స్టోరీ? నేపాల్ దాదాపుగా రావణ కాష్టమైంది. ఆ దేశంలో ఎక్కడ చూసినా హింసాత్మక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో భీతిల్లిన నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు గత్యంతరం లేక రాజీనామా సమర్పించారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లేందుకు ఓలీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలా ఒక దేశాధినేత రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవటం ఇది మొదటిసారి కాదు. చాలా దేశాల్లో అలాగే జరిగింది. ప్రజారాజ్యాలుగా ప్రారంభమై నియంత సౌమ్యంగా మారిన దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. పశ్చిమాసియాలో సిరియా దేశాన్ని దాదాపు 2 దశాబ్దాలు ఏలిన అసద్ ఎట్టకేలకు దేశం విడిచి పారిపోయారు. రాజధాని డమాస్కస్ కు తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రాణభయంతో అసద్ పారిపోయారు. కుటుంబం సైతం వెంట వెళ్లింది. 54 ఏళ్ల ఆయన కుటుంబ పాలనకు తెరపడింది. సిరియాలో అసద్ ఒక నియంతగా కూడా పేరు పొందారు. ఆయన కుటుంబం అక్కడ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజల ఆస్తిని దోచుకుంది. ఎదురు తిరిగిన వారిని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారికి ఊచకోత కోసింది. దక్షిణాసియా దేశం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పునరాగమనం అప్పటి వరకు అక్కడున్న ప్రభుత్వానికి శాపంగా మారింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. తన రాజీనామాను ప్రకటించి మరీ ఆయన వెళ్లిపోయారు. మిలిటెంట్ సేనలైన తాలిబాన్లను అడ్డుకునేందుకు ప్రభుత్వ సైన్యాలు ఏమాత్రం ప్రయత్నించలేదు. ఒకప్పుడు అధికార పీఠాన్ని వదిలేసి తాలిబాన్లు పారిపోతే ఈసారి ప్రజా ప్రభుత్వం దిగిపోయింది. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి వరకు ఉన్న ఘనీ ప్రభుత్వానికి మంచి పేరు లేదు. ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేశారని, దేశానికి ఆర్థిక స్థిరీకరణ లేకుండా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయలేకపోయినందునే జనం మళ్లీ తాలిబాన్లకే జై కొట్టాల్సి వచ్చింది. నేపాల్లో 200-300 సంవత్సరాలు ఉండే ఒక రాజా ప్రభుత్వం బయటికి తరివేసి 2005-2006లో ప్రభుత్వాలు వచ్చాక ఈ 20 సంవత్సరాలు 15-16 ప్రధానమంత్రులు పరిపాలించారు. ఇష్టారాజ్యంగా వచ్చినట్టుగా చేశారు. అక్కడ ఉన్న జనం 1 కోటి మంది భారతదేశంలో బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు భారతదేశం ఎలా జరుగుతుంది అని. అక్కడ ప్రజలకి ఉన్న ప్రభుత్వాలు తెరవేయటానికి ఇంకో అవకాశం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని ఓడిద్దాం అనుకున్న నేపాల్లో మళ్ళీ వాళ్ళే మంత్రులు అవుతున్నారు. బంగ్లాదేశ్లో ఆఖరికి 2 పార్టీలు స్థాపించారు. అవి 2 ఇది కాకపోతే అది అని వచ్చేది ఆల్టర్నేటివ్ లేదు. అందువల్ల సోషల్ మీడియా వచ్చాక మీటింగ్లు పెట్టక్కర్లేదు, ఏం పెట్టక్కర్లేదు, జనాన్ని పెరగవచ్చు. అది భారతదేశంలో పూర్తిగా 100% స్వతంత్రం ఉన్నది, ఎలక్షన్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఆ పొజిషన్ మనకి మాత్రం రెలవెన్స్ మాత్రం లేదు. శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసిన గొటబయ రాజపక్స కూడా ఒకసారి రాజీనామా చేసి పారిపోయారు. ప్రజల డిమాండ్ మేరకు ఆయన వైదొలిగి వేరు దేశానికి వెళ్లిపోయారు. కరోనా కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ చతికిల పడింది. ఆ వెంటనే ప్రభుత్వం తన విధానాలను మార్చింది. అవి దెబ్బకొట్టాయి. ఈ పరిణామాలతో దేశంలో విదేశీ మారకం నిల్వలు అడుగంటాయి. ఫలితంగా నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేయలేని స్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో దేశంలోని అనేక ప్రాంతాలు అంధకారంలోకి జారుకున్నాయి. ఇంధనం దిగుమతులకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఫలితంగా ప్రజలు తమ అగ్రరాజ్యాన్ని బయటపెట్టారు. దేశ ప్రజలను కాపాడలేని అసమర్థ ప్రభుత్వం అంటూ దుమ్మెత్తిపోయటంతో పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించి గొట్టబయ్య వెళ్లిపోయారు. తర్వాత కొంతకాలానికి ప్రస్తుత ప్రభుత్వంతో ఏర్పడిన ఒప్పందం కారణంగా ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పుడు అనామకుడిగా ఉండిపోతున్నారు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ రగడ అక్కడి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితులు తీసుకొచ్చింది.
ఆమె ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. హింసాత్మక ఘటనల్లో తన ప్రాణానికి ముప్పు ఉందని ఆమె భయపడిపోయి ఇండియాలో ఆశ్రయం పొందారు. అవకాశం ఉంటే ఆమె స్వదేశానికి తిరిగి వెళతారు. షేక్ హసీనాను భారత్ ఎన్నడూ దౌత్య ఆయుధంగా వాడుకోలేదు. బంగ్లాదేశ్ ను అస్థిరపరిచేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. నేపాల్లో ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారాన్ని వాడుకుంటూ ఆశ్రిత పక్షపాతానికి దిగటమే ఇందుకు కారణమని చెప్పాలి. అధికారంలో ఉన్న వాళ్ల పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మామూలు జనం తిండి లేక చచ్చిపోతున్నారు. ప్రభుత్వ పెద్దల పిల్లలను నెపో కిడ్స్ అని పిలుస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో వాళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే సామాన్యులు కష్టపడుతున్నారు. అందుకే పన్నుల భారం మాది, విలాసాల జీవితం మీద అని ప్రశ్నిస్తూ నేపాలీలు నిరసనలు చేశారు. చివరకు కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ కుటుంబ సభ్యులపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన పార్టీ జెండాను కూడా నిరసనకారులు చించేశారు. వచ్చిన ప్రశ్న ఏంటంటే, ప్రజాస్వామ్యం వ్యవస్థలు ఆగుతాయా? ఇలాంటి మన దక్షిణ ఆసియాలో బంగ్లాదేశ్, నేపాల్, అలాగే పాకిస్తాన్, శ్రీలంక అని చూస్తున్నామంటే ప్రజాస్వామ్యం వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు. పాలిటిక్స్ కరప్ట్ అయిపోయింది. ప్రజలు ఎదురుగా చూస్తున్నారు. వంశపాలికలు ప్రతి దేశంలో వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, డబ్బులు చేసుకుంటున్నారు. కరప్షన్ ఆప్ చేయలేము, కోర్టులు కూడా ఉపయోగం లేవని ఒక స్థితికి వచ్చాక ఆ వ్యవస్థలు వదిలేసి ఇంకో దారి తీసుకుంటారు. ఏ దేశమైనా ఆనెస్ట్ ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వానికి ఎదురు లేదు. అది మాత్రం ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది. నేపాల్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో కరప్షన్ ఓపెన్గా చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో పూర్తిగా పాల్గొన్నారు. అది ఓపెన్గా జరుగుతుంది కాబట్టి తిరుగుబాటుతనం వస్తుంది. సో ప్రజాస్వామ్యం వ్యవస్థలు పనిచేస్తున్నాయా అంటే పనిచేస్తే ఇవన్నీ జరగవు. ప్రజల అసంతృప్తిని, ప్రజాగ్రహాన్ని ముందే పసిగట్టి ప్రజాస్వామ్య విధానాలను పాటించిన వాళ్లు అధికారంలో మనుగడ సాగిస్తారు. లేని పక్షంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.